నమస్కారం మణిగురు రాజశేఖర్ గారు. నమస్కారం అండి. సార్, చాలా మందికి డబ్బు సంపాదించాలి ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్. చాలా మంది కాదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. మణిగురు అయిన మీరు ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఎందుకు అడుగుతున్నాను ఈ క్వశ్చన్ అంటే, ఒక టైం పీరియడ్ పెట్టుకుంటాను సార్. ఒక 5 ఇయర్స్‌లో ఒక 2 కోట్లు లేదా 3 కోట్లు సంపాదించాలి అని అంటే, ఈ విధంగా ఆలోచించాలి. ఎలాంటి సేవింగ్స్ చేసుకోవాలి? ఏం చేస్తే బాగుంటుంది? బ్యూటిఫుల్. సరే. పారాడైమ్ షిఫ్ట్ అంటారన్నమాట. పారాడైమ్ షిఫ్ట్ అంటే ఒక బిలీఫ్ సిస్టమ్‌ని అప్పటిదాకా ఉన్న ఒక బిలీఫ్ సిస్టమ్‌ని బ్రేక్ చేయడం. ఇక్కడ మనకి ఒక 4 దశాబ్దాల కిందట సరే. యండమూరి గారు ఒక అద్భుతమైన నవల రాశారు, 'డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు' అని. దాంట్లో కాన్సెప్ట్ ఏంటంటే 5 సంవత్సరాల్లో 50 లక్షలు సంపాదించడం. అప్పట్లో చాలా పెద్ద ఫిగర్. 50 లక్షలు నార్మల్ విషయం కాదు. 5 సంవత్సరాలు 50 లక్షలు అనేది ఇంపాసిబుల్ కండిషన్, చాలా అబ్నార్మల్ విషయం అనమాట. దాన్ని మళ్ళీ చిరంజీవి గారితో ఛాలెంజ్ అనే సినిమా కూడా తీశారు. ఓకే, 2 కూడా సూపర్ డూపర్ హిట్. ఓకే. ఆ ఆలోచన అంటే అప్పటి వరకు ఒక మనిషికి 5 సంవత్సరాల్లో 50 లక్షలు సంపాదించడం సాధ్యమా, లేదా అసలు ఆలోచన కూడా రాని సందర్భంలో ఆయన ఒక ఆలోచనని చాలామంది అప్పట్లో యువకులందరికీ చాలామందికి ఇది ఒక ఇన్స్పిరేషన్ కలిగించింది. ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో యండమూరి గారిని చాలామంది, కొన్ని వందల మంది కలిసి, నేను ఆ బుక్ చదివిన తర్వాత నా ఆలోచన విధానం మారిందండి, నా ఆలోచన విధానం మారి నేను ఎందుకు చేయకూడదు అని చెప్పి నేను చేయటం మొదలుపెట్టాను, ఇవాళ నేను సాధించాను, ఇవాళ నేను చేశాను అని చెప్పి నిజంగా ఆయన అన్నట్టుగా 5 సంవత్సరాల్లో చేసిన వాళ్ళు ఉండకపోయిండొచ్చు, కానీ డెఫినెట్గా రాబోయే తర్వాత ఒక 5, 7, 8, 10, 15 ఈ సంవత్సరాల్లో మొత్తానికి సాధించిన వాళ్ళైతే చాలామంది ఉన్నారు. వాళ్ళలో నేను కూడా ఒకటి అనుకోవచ్చు. ఓకే. అంటే అక్కడ నాకు పడిన సీడ్ నా లైఫ్లో, అంటే ఒక అమౌంట్, ఒక బిగ్ రెస్పెక్టబుల్ అమౌంట్ ఒక లిమిటెడ్ పీరియడ్లో చెయ్యొచ్చు, మన దగ్గర ఒక స్ట్రాటజీ ఉంటే మనం చెయ్యొచ్చు అన్న ఆలోచన తర్వాత నేను ఎందుకు చేయలేకపోతున్నాను అన్న ఆలోచన మీద మొత్తం నా లైఫ్ ఇలా టర్న్ అయింది. కాబట్టి దానికి ఆయన కూడా ఒక ఇండైరెక్ట్గా వన్ ఆఫ్ ది రీజన్ అన్నమాట. ఆ బుక్ కూడా నాకు వన్ ఆఫ్ ది రీజన్. ఓకే. అయితే ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు అవర్ క్వశ్చన్ సార్. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక 5 సంవత్సరాల్లో 3 కోట్లు అన్నారు, లేదా 2 కోట్లు అన్నారు. డెఫినెట్లీ లెటెస్ట్ 2 కోట్లు అనుకుందాం. డెఫినెట్గా అది కూడా గుడ్ నెంబర్ బై ఎనీ స్టాండర్డ్స్. అంటే సార్, ఇక్కడ చిన్న ఇంటరప్షన్ సార్. 2 కోట్లు అని అంటే ఖర్చులు పోను కాదు సార్. ఖర్చులన్నీ పోయిన తర్వాత మిగిల్చుకోవడమే 2 కోట్లు ఉండాలి అనేది నా ఇంటెన్షన్. ఇక్కడ టర్న్ ఓవర్ వేరు, సంపాదన వేరు. మనం సంపాదన గురించి మాట్లాడుతున్నాం. ఓకే. టర్న్ ఓవర్ అంటే ఖర్చులు కూడా వస్తాయి. ఆ ఖర్చులని పొయ్యాక మిగిలేదే సంపాదన. మీరు 2 కోట్లు సంపాదించాలి అంటే ఆ పై ఖర్చులని పొయ్యాక తెచ్చేదే సంపాదన, అంతే. టర్న్ ఓవర్ అవ్వదు. అంటే చిన్న క్లారిఫికేషన్. ఓకే, ఐ అండర్స్టాండ్. సో ఇక్కడ నేను మీకు ఒక కాన్సెప్ట్ చెప్తాను, దానికి కాంట్రడిక్షన్ కూడా నేనే చేస్తాను లాస్ట్లో. ఓకే. సో బీ రెడీ. అంటే కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా క్లియర్గా వినండి. చివరి వరకు కరెక్ట్గా క్లియర్గా వింటేనే పర్ఫెక్ట్గా అర్థమవుతుంది, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఇదివరకు అది 5 సంవత్సరాల్లో 50 లక్షలు అనేది చాలా పెద్ద ఫీట్. ఇప్పుడు అసలు పెద్ద ఫీట్ కానే కాదు. ఇట్స్ వెరీ నార్మల్. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఎక్స్పోజర్ కానీ, మన యొక్క కమ్యూనికేషన్ కానీ, లేకపోతే రీచ్ కానీ బాగా పెరిగిపోవడం వల్ల, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత గ్లోబల్ విలేజ్ అయిపోవడం వల్ల, ప్రతి కాన్సెప్ట్కి మనకి ఎక్కువ ఉండటం వల్ల, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే రెడ్ బస్ అనేది ఒకానొక విద్యార్థి, ఇంజనీరింగ్ స్టూడెంట్ తయారు చేసిన ఒక చిన్న యాప్. ఓకే, ఒక చిన్న యాప్. 5 సంవత్సరాల తర్వాత దాన్ని దాదాపు 142 కోట్లకు అమ్మేది. 142 కోట్లు 5 ఇయర్స్ తర్వాత. సో మీరు అడిగింది 2 కోట్లే. ఎస్. సో దిస్ ఈజ్ ద వే. అలాగే మీకు ఇప్పుడు మన ఏమంటారు దాన్ని, ఈమెయిల్ ఐడిని కానీ, లేకపోతే మన ఏమంటారు దాన్ని వాట్సాప్ కానీ, ఇవన్నీ కూడా మీరు చూసుకుంటే కొన్ని 100 కోట్లలో అమ్ముడుపోవడం మనం చూస్తున్నాం. ఇట్ ఈస్ వాట్సాప్ వచ్చి కూడా నాట్ ఈవెన్, ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ మోర్ దెన్ 10-15 ఇయర్స్. అంతకుమించి అవ్వలేదు. కానీ 10-15 ఇయర్స్ కొన్ని 100 కోట్లు. ఈ టోటల్ మీద మీరు అడిగింది 5 సంవత్సరాలు 2 కోట్లు, అంతే సార్. చూడటానికి చాలా చిన్న నెంబర్. మీరు అంత లెక్కలు చెప్తుంటే ఎక్కడ ఉంటుంది సార్? చాలా చిన్న నెంబర్. అంటే పాసిబిలిటీస్ గురించి మాట్లాడుతున్నాను, ఫస్ట్ పాసిబిలిటీస్ గురించి. ఓకే. సో దట్ మీన్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు కానీ ఆడియన్స్ కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇట్ ఈస్ పాసిబుల్ ఫస్ట్. సెకండ్, హౌ టు మేక్ ఇట్ పాసిబుల్. ఇది ఇప్పుడు నేను మాట్లాడేది. హౌ టు మేక్ ఇట్ పాసిబుల్ అంటే సింపుల్గా
అంతంత పెద్ద పెద్ద జుట్టు పీక్కుని చేసేటంత లేదు. నా వే ఆఫ్ అండర్స్టాండింగ్ ఏదైనా కానీ నాకు మా గురువులు నేర్పింది ఏంటంటే 6-7 సంవత్సరాల వయసు పిల్లవాడికి కూడా అర్థమయ్యేలా నువ్వు చెప్పగలిగావంటే నువ్వు ఆ సబ్జెక్ట్లో మాస్టర్. ఖచ్చితంగా. సో కాంప్లికేట్ అయ్యి పెద్ద పెద్ద ప్రొఫెసర్లే కన్ఫ్యూజ్ అయ్యారంటే నీకే రాదనమాట. అంటే నువ్వు మాస్టరీ ఎప్పుడంటే ఒక 6-7 వయసు పిల్లడు కూడా ఓ ఇంతేనా, దీనికి పెద్ద కష్టపడతారేంటి, దీనికి పెద్ద తెప్పరపడతారేంటి అనాలన్నమాట మన కాన్సెప్ట్ చెప్పిన తర్వాత. ఓకే. సో దట్ షుడ్ బి సో ఈజీ, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ మాస్టర్ ఇన్ ద సబ్జెక్ట్. సో దానికోసం నేనేంటి ఈవెన్ ఒక 6-7 సంవత్సరాల పిల్లలు కూడా చేయటానికి విధంగా, ఎందుకంటే నేను ప్రాక్టికల్గా 10 సంవత్సరాల వయసు పిల్లలతో కూడా నేను ఎక్సర్సైజ్ చేయించి వాళ్ళు ఒక మంచి ఎర్నింగ్ చదువుకుంటూ కూడా చదువులో కూడా ఎక్కడ వెనకబడకుండా, సంపాదనలో కూడా ఎక్కడ వెనకబడకుండా రెండింటిని ప్యారలల్గా బ్యాలెన్స్ చేయించడానికి నేను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను కొంతమంది పిల్లల మీద. ఐఎమ్ ఫైండింగ్ గ్రేట్ సక్సెస్ స్టిల్ నౌ. ఓకే సక్సెస్ పర్ఫెక్ట్గా వెళ్తుంది అన్నట్టు. పేరెంట్స్కి చదువు విషయంలో గొడవ లేదు, వీళ్ళకి డబ్బుల విషయంలో గొడవ లేదు. పేరెంట్స్కి ఇంకా వాళ్ళు ఒక పెద్ద ఎర్నింగ్ మెంబర్, వీడి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, దేర్ ఆర్ మెనీ బెనిఫిట్స్. అది టాపిక్ కాదు కాబట్టి నెక్స్ట్ ఇంకేదైనా ఎపిసోడ్లో మాట్లాడదాం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే 3 విషయాలండి ఇవాళ రోజున. ప్రపంచానికి 84 లక్షల జీవరాశుల్లో మనిషి ఒక్కడే డబ్బుతో అవసరం. సో మనిషి డబ్బు ఇస్తే ఇంకో మనిషికి ఇస్తాడు, లేదా డబ్బు వస్తే ఇంకో మనిషి నుంచి వస్తుంది, అంతే. సో మనుషుల మధ్య డబ్బు, ఈ మనుషుల మధ్య డబ్బు లావాదేవీలు జరిగినప్పుడు ఏదైనా సరే అవతల మనిషికి మనము ఒక విలువ కలిగించగలిగితే ఆ విలువ కంటే తక్కువ డబ్బు నీకు ఇస్తాడు. ఐ రిపీట్, నువ్వు అవతల మనిషికి ఒక విలువ కలిగించగలిగితే ఆ విలువ కంటే తక్కువ డబ్బు ఇస్తాడు. సమానమైన డబ్బు కూడా ఇప్పుడు ఎక్కువ డబ్బులు ఇవ్వడు. అంటే మనకు 100 రూపాయలు విలువ కలిగే విషయాన్ని అవతల వాడికి ఇస్తే వీడే 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తాడు, 100 ఇవ్వడం. అంటే హీ వాంట్ టు సీ ద బెనిఫిట్. అంటే కాంపిటీషన్ని కట్ చేయాలి అంటే ఆ 100 రూపాయలు బెనిఫిట్ కావాలి, తక్కువ ప్రైస్లో కావాలి, అంతే. సో ఇది మేజర్గా హ్యూమన్ సైకాలజీ కాన్సెప్ట్. కమింగ్ బ్యాక్ టు ఆర్ సర్కిల్లో ఏంటంటే దానికి నేను జిఎస్టీ అంటాను, గవర్నమెంట్ జిఎస్టీ కాదు, ఇది నా జిఎస్టీ. ఇట్ ఈస్ గూడ్స్, సర్వీస్ ఆర్ టీచింగ్. గూడ్స్ కానీ, సర్వీస్ కానీ, టీచింగ్ కానీ, ఈ మూడిట్లో ఏదో ఒక దాని ద్వారా మనం అవతల వాడి లైఫ్లో వాల్యూని యాడ్ చేయాలి. ఎలా వాల్యూని యాడ్ చేయాలి అంటే అవతల వ్యక్తికి ఒక సౌకర్యాన్ని ఇవ్వాలి, లేదా ఒక ప్రాబ్లంనన్నా సాల్వ్ చేయాలి. వెదర్ యూ హ్యావ్ టు గివ్ ఏ కంఫర్ట్ ఆర్ యూ హ్యావ్ టు సాల్వ్ ఏ ప్రాబ్లం. ఈ రెండింటిలో ఒకటి చేయాలి. నీ గూడ్స్ కానీ, నీ సర్వీస్ కానీ, నీ టీచింగ్ కానీ, ఈ రెండింటిలో ఒకటి చేయాలి. చేస్తున్నప్పుడు ఏ రేంజ్ ఆఫ్ వాల్యూ యాడ్ చేస్తుంది అనే దాన్ని బట్టి నీది వాల్యూమ్ గేమా వాల్యూ గేమా అనేది డిసైడ్ అవుతుంది. లెట్ అస్ సే ఫర్ సపోజ్ మీరు అన్న 2 కోట్లకి సింపుల్గా కాకి లెక్క చెప్తాను, టక్క 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 క్యాలిక్యులేషన్ లెక్క, చాలా సింపుల్గా 2 కోట్లు. 2 కోట్లు కనుక అంటే ఒక వ్యక్తికి 5 లక్షల రూపాయల విలువ కలిగే వాల్యూ ఇవ్వగలిగితే ఒక మనిషికి 5 లక్షలు అంటే 5 లక్షలు నేను మీకు ఒకటి ఇస్తాను, మీరు నాకు 5 లక్షలు ఇస్తారు. అంటే నేను మీ మీద 5 లక్షలు సంపాదిస్తాను, ఖర్చులని పోను, మళ్ళీ అగైన్ ఖర్చులని పోను 5 లక్షలు ఇస్తారు. అది 6 నెలలకు ఇస్తారా, ఏడాదికి ఇస్తారా పక్కన పెట్టండి. పోనీ సంవత్సరానికి 5 లక్షలు ఇచ్చారని అనుకుందాం మనం కాసేపు. ఓకే, 40 మంది సరిపోతారు మీరు చెప్పిన నెంబర్కి. ఎలా సార్? 5 లక్షలు అంటే 42 కోట్లు అంటే సంవత్సరానికి అర్థం కాలేదు సార్. 5 లక్షల బెనిఫిట్ ఇవ్వగలిగా అంటే 5 లక్షలు నేను మీ దగ్గర ఛార్జ్ చేయగలనండి సంవత్సరానికి అనుకోండి. ఓకే, సంవత్సరానికి మీరు నాకు 5 లక్షలు ఇచ్చారు. నేను ఇప్పుడు మొత్తం మీద ఈ 5 సంవత్సరాల్లో 40 మందిని అలా చేయగలిగితే చాలు. 2 కోట్లు వచ్చేస్తాయి. 40 మంది అంటే సంవత్సరానికి 8 మంది అంటే నెలన్నరకు ఒకడు. నెలన్నరకు ఒక పర్సన్కి నేను ఆ సర్వీస్ చేయడం మొదలు పెడితే చాలు, మీరన్న 5 సంవత్సరాలు నా 2 కోట్లు వచ్చేస్తాయి. దిస్ ఇస్ కాల్డ్ వాల్యూ గేమ్. అంటే 5 లక్షల రూపాయలు మీరు నాకు ఇవ్వాలంటే నేను నేనేం చెప్పాను, నేను అంతకంటే ఎక్కువ విలువైన మీకు ఇవ్వాలి. అంటే నేను మీకు ఒక 10 లక్షలు 20 లక్షలు విలువైన సర్వీస్ కానీ, గూడ్స్ కానీ, టీచింగ్ కానీ చేస్తే
అప్పుడు మీరు నాకు 5 లక్షలు ఇస్తారు. సో దిస్ ఇస్ కాల్డ్ వాల్యూ గేమ్. పక్కన పెట్టండి. లేదండి, రియల్ ఎస్టేటే చేస్తున్నానండి, 5 లక్షల రూపాయలు ప్రాఫిట్ ఉండేలా నేను ఒక ప్రోడక్టే తీసుకున్నానండి, సరిపోయినా 40 ప్రోడక్ట్ 40 కస్టమర్లు సరిపోయారుగా. సరిపోతుంది. అంటే నెలకు ఒక కస్టమర్ అంతే, సరిపోతాడుగా, ఖచ్చితంగా. ఆడుతూ పాడుతూ. ఇది వాల్యూ గేమ్. ఓకే, అగైన్ కమింగ్ బ్యాక్ టు వాల్యూమ్ గేమ్. వాల్యూమ్ గేమ్ అన్నప్పుడు అండి 5 లక్షల రూపాయలు విలువ నేను మీకు ఇవ్వలేను. నా దగ్గర అంత టాలెంట్ లేదు, ఎబిలిటీ లేదు. నా దగ్గర ఉన్న టాలెంట్కి, నాకున్న ఎబిలిటీకి, నాకున్న దానికి నేను మనిషికి 1000 రూపాయలు మాత్రమే సంపాదించగలను అనుకుందాం. 1000 రూపాయలు మీరు క్యాలిక్యులేటర్ పెట్టుకుని క్యాలిక్యులేట్ చేస్తే బెటర్. ఓకే, 1000 రూపాయల చొప్పున నేను ఒక వాల్యూ క్రియేట్ చేయగలిగానంటే 2 కోట్లు కావాలంటే నాకు ఎంతమంది కావాలి? 1000 రూపాయలు చొప్పున 2000 మంది. 2000 మంది. 5 సంవత్సరాల్లో 2000 మంది అంటే సంవత్సరానికి ఎంతమంది? 5 సంవత్సరాలు 2000 మంది, సంవత్సరం 400 మంది. 400 మంది. సంవత్సరానికి 400 మంది అంటే నెలకి ఎంతమంది? 35 మంది. 35 మంది అంటే రోజుకి ఎంతమంది? ఒకళ్ళు లేక ఇద్దరు. 1000 రూపాయలు ఒకళ్ళు లేక ఇద్దరి దగ్గర మీరు సంపాదించగలిగితే మీరు 2 కోట్లు వచ్చేస్తుంది. కానీ ఎలా? ఫస్ట్ క్యాలిక్యులేషన్ అర్థం చేసుకోండి. ఓకే, డన్ డన్, అర్థమైంది సార్. ఓకే ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ వాల్యూమ్ గేమ్. వాల్యూమ్ గేమ్ 1000 రూపాయలు నేను చాలా ఎక్కువ చెప్పాను. దేర్ ఆర్ సమ్ పీపుల్ ఇన్ ద లాస్ట్ 2 years అండి, కరోనా తర్వాత ఆన్లైన్ టీచింగ్ మొదలుపెట్టిన తర్వాత మనిషి దగ్గర 100 రూపాయలు తీసుకుని 6 నెలల్లో 1 కోటి రూపాయలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఓకే, చాలా మంది ఉన్నారు. ఇవాళ మీరు ఫేస్బుక్ ఓపెన్ చేస్తే కొన్ని వేల మంది ట్రైనర్లు కానీ, టీచర్లు కానీ, కోచ్లు కానీ, వాళ్ళు కానీ వీళ్ళు కానీ కనపడుతుంటారు. వాళ్ళందరూ కాదు, వాళ్ళల్లో ఒక 10 మంది దాకా 6 నెలల్లో, సంవత్సరంలో 1 కోటి, 2 కోట్లు, ఏది మనిషికి 100 ఛార్జ్ చేస్తూ, మనిషికి 100 రూపాయలు ఛార్జ్ చేస్తూ అన్ని కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మనీ మేకింగ్ ఇస్ ఈజీ నా. ఇవాళ ఈ కాలంలో ఉన్నంత ఈజీగా మనీ మేకింగ్ ఈ ప్రపంచంలో మనిషి పుట్టిన తర్వాత ఇప్పటిదాకైతే లేదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది లెక్క. నేను దీన్ని కాకి లెక్క ఎందుకన్నానంటే, ఇది మీరు చెప్పినట్టుగా స్టార్ట్ చేస్తే వాల్యూమ్ గేమ్ అయినా వాల్యూ గేమ్ అయినా 40 మంది సరిపోతారు. వాల్యూ గేమ్ అయితే, వాల్యూమ్ అయితే 2000 మంది సరిపోతారు. ఇప్పుడు మీరు లెక్క ప్రకారం లెక్క వేసుకుంటే 5 సంవత్సరాలకి రోజుకు ఒకటి కావాలి. అంటే ఇవాళ మనం ప్రయాణం మొదలు పెట్టామంటే ఇవాళ నుంచి రేపటి దాకా రోజుకు ఒకటి కావాలి. రోజుకు ఒకటి 1000 రూపాయలు నీకు లాభం కలిగిస్తూ ఉండాలి. కానీ మ్యాజిక్ ఏంటంటే అసలు అవతల వాడికి నీ గురించి తెలిసి నీకు 1000 రూపాయలు లాభం కలిగించే స్టేజ్కి రావాలంటే కనీసం నీకు ఒక ఎగ్జిస్టెన్స్ అనేది, ఒక బ్రాండ్ అనేది, ఒక వాల్యూను క్రియేట్ చేస్తున్నావు అనేది జనాలకి తెలిసేసరికి 6 నెలల నుంచి ఏడాది పడుతుంది. అదే కదా, ఖచ్చితంగా సార్. రైట్. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇక్కడ నేను చెప్పాను, నా ఆన్సర్ నేను కాంట్రడిక్ట్ చేస్తాను. కాంట్రడిక్షన్ ఎక్కడ వస్తుందంటే జనరల్గా జనాలు ఈ లెక్క వరకు చేస్తారు. ఏ లెక్క వరకు? ఏముందిరా 5 సంవత్సరాల్లో నెలకు సంవత్సరానికి 400 మంది అంటే నెలకు 30 మంది, నెలకు 30 మంది వచ్చేసారంటే రోజుకోటి వచ్చేసరికి అయిపోయినాయి. ఈ లెక్కలు బాగుంటాయి కానీ రావాలి కదా. కానీ రావాలి అంటే నీ దగ్గర ఒక క్రియేషన్ కావాలి, నీ దగ్గర ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అవ్వాలి, లేదా నీకు ఒక స్టేజ్ క్రియేట్ చేయగలిగి ఉండాలి. ఆ సంగతి జనాలకు తెలిసి ఉండాలి. అంటే అసలు ఈ బ్రాండ్ క్రియేట్ చేసి స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేసేయడానికే కనీసం నీకు ఎంత లేదన్నా 6 నెలల నుంచి ఏడాది దాకా ప్రాసెస్ టైం పట్టుద్ది. ఓకే, కానీ అప్పటికి కూడా మనం ఒక సంవత్సరం వెనకబడ్డాం అనుకోవాల్సిన పని లేదు. అప్పుడు నీకు రోజుకి 2 చొప్పున వచ్చి 3 చొప్పున వచ్చినా కానీ నీ 5 yearsలో నీ అనుకున్న 2 crores యూ కెన్ అచీవ్. ప్రాబ్లం ఎక్కడంటే ఈ సంవత్సరం పాటు ఉంటుంది చూసారు ఫస్ట్ ఇయర్. ఈ ఫస్ట్ ఇయర్ మనిషికి ఓపిక ఉండాలి. ఓకే, అది ఉండదు. ఎందుకంటే వీడి టార్గెట్ చూడండి, 5 సంవత్సరాల్లో 2 కోట్లు సంపాదించాలి. కానీ అర్జెంటుగా వీడికి లెక్క ఏంటి? నెలలో అర్జెంటుగా వీడు ఎన్నో సంపాదించేయాలి. 30,000, 40,000, 40,000 అంటే మీరు చెప్పిన లెక్క ప్రకారం రోజుకు 1000 రూపాయలు అంటే 30 మంది కావాలి కదా. సో అదే క్యాల్కులేషన్. 50,000 లాభం కావాలి. అవును, 50,000 లాభం కావాలి. ఇంకో 50,000 ఖర్చుకు తీసేసిన నెలకు 1,00,000 కావాలి. ఖచ్చితంగా. అంటే ఫస్ట్ మంత్ నుంచి నెలకి సంపాదించేయాలి. నెలకి 1,00,000 అది అవ్వదు. ఈ విత్తనం అయినా సరే నాటిన తర్వాత కొంతకాలం పట్టుద్ది మొక్క పెరగడానికి. పిల్లలైనా సరే ఏంటి గర్భం దాల్చిన తర్వాత 9 నెలలు పట్టుద్ది పుట్టాలంటే. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ ప్రాసెసింగ్ టైం.
జనరల్గా జనానికి అర్థం కాని విషయం మనీ ఆల్సో హ్యాస్ ఎ ప్రాసెసింగ్ టైం. ఆ ప్రాసెసింగ్ టైం ఇవ్వకుండా ఫస్ట్ నెల నుంచి 1,00,000 ఎక్స్పెక్ట్ చేస్తాడు, అది రాదు. ఈ 6 నెలలు 7 నెలలు 10 నెలలు అయ్యేసరికి వీడికి ఇసిగెత్తుంది అనమాట, ఇంకా రావట్లేదు అని చెప్పి అక్కడ డ్రాప్ అవుతాడు. యాక్చువల్గా అక్కడి నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎస్, ఇదంతా ప్రిపేర్ అంటే అప్పటి నుంచి గట్టిగా చెప్పాలంటే మనకి సింపుల్గా అందరికీ అర్థమయ్యే విషయాన్ని చెప్పాలంటే అక్కడికి పెనం వేడెక్కుద్ది. నువ్వు పోసే దోశలు అప్పుడు పోయాలి, ఓకే, దోశలు అప్పుడు పోయాలన్నమాట. అప్పటిదాకా పెనం వేడెక్కడమే. ఈ పెనం వేడెక్కే ప్రక్రియ ఇదంతా కూడా. ఒకసారి వేడెక్కిన తర్వాత నువ్వు ఎన్ని దోశలని టప 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 ఎన్ని దోశలని వేసుకొని తీసుకోవచ్చు. కానీ పెనం వేడెక్కక ముందు నువ్వు ఎన్ని దోశలు వేసినా వేస్ట్. ఈ వేడెక్కే ప్రక్రియ ఏదైతే ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుందో, ఈ ఇంక్యుబేషన్కి జనాలకు ఓర్పు లేక సహనం లేక 99% ఆఫ్ ది స్టార్ట్అప్స్ ఆర్ ఫెయిలింగ్. ఎస్, గ్రేట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.